ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ వామపక్ష పార్టీ నేతలు కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరుతూ సిపిఐ నేతలు నిరసనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తుంటే గోబ్యాక్ నరేంద్ర మోడీ అంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ముందస్తు అరెస్టులను నాయకులను చేశారని చెప్పి నిరసిస్తూ ఏదైతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అన్న చెప్పండి, ఎందుకు గోబ్యాక్ మోడీ అంటున్నారు? చెప్పండి. గత ఏపీని విడగొట్టేటప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి, అట్లాగే వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి, ఇట్లాగే మరి గత 12 సంవత్సరాలు అవుతుంది మరి ఏపీ విడిపోయి, మరి ఇంతవరకు కూడా విభజన హామీల్ని అమలు చేయలేదు. మేము అదే అడుగుతా ఉన్నాం. ఈరోజు విభజన హామీల్ని అమలు చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. విభజన హామీల్ని అమలు చేయాలని చెప్తే మా సిపిఐ పార్టీ నాయకులని అరెస్టు చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఎక్కడోళ్ళని అక్కడ గృహ నిర్బంధం చేసి స్టేషన్లకు తీసుకుపోతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే విభజన హామీల్ని నెరవేర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా ఓవైపు మోడీ పర్యటిస్తుంటే మీరు గోబ్యాక్ అని చెప్పడానికి ఎందుకు కారణం? ఎందుకంటే గత 11 సంవత్సరాలు అవుతా ఉంది రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ప్రత్యేక హోదా గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారి వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ అడగడం లేదు. 11 సంవత్సరాలు అవుతా ఉంది, విభజన హామీలు అమలు చేయలేదు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి వెనుకబడిన రాయలసీమ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్పారు. కానీ ఇప్పటి వరకు లేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సార్లు నరేంద్ర మోడీ ఏపీ పర్యటించినప్పటికీ ప్రత్యేక హోదా గురించి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు నిజంగా ప్రజాబలంతో గెలిచింటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడలేదు తప్ప మీరు అక్రమ అరెస్టులను ఇది పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే వామపక్ష పార్టీలు ఏదైతే నరేంద్ర మోడీ గోబ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు వచ్చి పర్మిషన్ అని చెప్పి అరెస్ట్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ఏదైతే వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయో, ఏదైతే వామపక్ష పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితి అయితే నెలకొంది. మనం చూడొచ్చు, ఏదైతే కర్నూలు కలెక్టరేట్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పర్మిషన్ లేదని చెప్పి ఏదైతే వామపక్ష పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే విభజన హామీలు అమలు చేయాలని చెప్పి వామపక్ష పార్టీలు గత కొద్ది రోజులుగా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే ఓవైపు దేశ ప్రధాని మోడీ సభ జరుగుతుంటే ఈ విధంగా నిరసన తెలపడం కరెక్ట్ కాదని చెప్పి పోలీసులు అయితే ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కర్నూలు నుంచి శివరాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్.